నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు, ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు, ఆంధ్రప్రదేశ్ చూస్తే కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన. చూడండి, కాల్పులు విరమణ చేసేదానికి మాట్లాడుకున్న తర్వాత గంటల్లోనే పాక్ తన వక్ర బుద్ధిని చూపించింది. తన యొక్క వక్ర బుద్ధిని చూపిస్తూ మళ్ళీ ఉల్లంఘించింది. కాబట్టి పాకిస్తాన్ను వదిలితే ఇలాగైనా చేస్తూ ఉంటారు. పోరు వీడేందుకు తొలుత 2 దేశాల అంగీకారం. డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం శనివారం సాయంత్రం నుంచి అమల్లోకి. రాత్రి పొద్దుపోయాక కొంత మారిపోయిన పరిస్థితి. డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లో బ్లాకౌట్ కొనసాగింపు. వివరణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్. కాల్పుల విరమణలో పలు దేశాలు దౌత్యయత్నాలు సఫలం. భారత్ పాక్ ఉద్రికల చల్లారినట్లే చల్లారి మళ్లీ ఏడందుకున్నాయి. అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. చూడండి, సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థవంతంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. 2 దేశాలు శాంతికి అంగీకరించాయని అందుకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను 2 దేశాలు నిలిపివేశాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించింది అని మిస్రీ తెలిపారు. 2 దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3:35 సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు. 2 వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలు నిలిపేయాలని నిర్ణయించారు. మళ్లీ వారు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతామని వివరించారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా, ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాక్ అంగీకారం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చూడండి, ఢిల్లీలో శనివారం ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ చిత్రంలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, నౌకాదళపతి ఆర్మెల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. పాక్కు చెందిన 8 స్థానిక స్థావరాలు ధ్వంసం. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పాయి. పాకిస్తాన్లోని 8 సైనిక స్థావరాలపై భారత్ శనివారం తెల్లవారుజామున ఇరుసుకుపడింది. రఫీక్, మురీద్, సోక్లా, రహింగోర్ ఖాన్, నుకూర్, సునియన్, పర్సర్, సియోల్కేట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ ఫ్లైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖచ్చితమైన లక్షణాలతో ఈ దాడులు చేశామని, పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. చూడండి, పాక్కు చెందిన 8 స్థానిక స్థావరాలపై ధ్వంసం చేశారు. ఇప్పుడు శుక్రవారం రాత్రి నుంచి శనివారము ఉదయం వరకు. ఇంకా చూస్తే కాల్పుల విరమణ ప్రకటన అనంతరం శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్లు ఫలించిన అమెరికా దౌత్యం. పోరు వివరణకు ఒప్పించామన్న ట్రంప్. రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, G7, నవాజ్ షరీఫ్ కూడా. అమెరికా మధ్యవర్తాన్ని ప్రస్తావించిన భారత్.
భారత్ పాకిస్తాన్ పరస్పరము చర్చించుకొని విరమించుకున్నట్లు ప్రకటన. ఆపరేషన్ సింధూర హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు, మరికొందరు కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా. జాబితాలో మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు. భారత సైన్యం మట్టుపెట్టిన ముష్కరుల పేర్లు వెల్లడి. ఏం సాధించామో ఏం కోల్పోయామో చెప్పాలి. ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం నిర్వహించాలి. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలి. కాల్పుల విరమణపై విపక్షాలు డిమాండు. ఇది భారత విజయం బీజేపీ. ఇది ఇంకా చూస్తే సెకండ్ పేజీలో ఏమన్నా ఉందా? సెకండ్ పేజీలో ఏం లేదు. ఫ్రంట్ పేజీ. దేశం కోసం ఏకమవుదాం, ఉగ్రవాదం పోరులో అండగా నిలుస్తాం. రాజ్భవన్లో సర్వమత సమావేశంలో తీర్మానం. ఆపరేషన్ సింధు మన బలాన్ని బాధ్యతను చాటింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ మన ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోవని చాటాము. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. సర్వమత సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కల్తీ జాబితాలో మరో డైరీ. బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఇందులోనూ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన డైరీల జాబితాలో మరొకటి చేరింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో ఉత్తరాఖండ్కు చెందిన అర్సా ప్రెస్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో పాత్ర ఉందని తేలింది. ఓఆర్ఆర్పై భూసేకరణ భారము. రాష్ట్రంపై 1000 కోట్ల వరకు. 140 మీటర్ల ఎడల్పు కావాలంటే రాష్ట్రం కూడా కొంత బరాయించాలి. కేంద్ర మంత్రి ప్రతిపాదనకు ఆవశ్యకత దృష్ట్యా అంగీకరించిన సీఎం. రాష్ట్ర రహదారులని ఇంకా డబుల్ రోడ్లు విస్తరణకు ప్రభుత్వ ప్రణాళిక. చల్లని కబురు. 27న కేరళ తాకుతున్న నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ఆగము. పోలీసు విధుల్ని అడ్డుకున్న విడుదల రజని. ఆమె అనుచరుడు శ్రీకాంత్పై మోసం కేసు. మాజీ మంత్రితో పాటు కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు. శ్రీకాంత్ కారులో లేదంటూ రజని బకాయింపు. ఎట్టకేలకు అరెస్టు. చిలకలూరుపేట గ్రామీణ కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇస్తామంటూ డబ్బులు తీసుకొని మోసగించిన కేసులో వైకాపా నాయకుడు మాజీ మంత్రి విడుదల రజని వ్యక్తిగత సహాయకుడు అనుకొండ శ్రీకాంత్ రెడ్డిని పల్నాడు జిల్లా చిలకలూరుపేట గ్రామీణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజని పోలీసు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. శ్రీకాంత్ అరెస్టు అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. తన కారులోని స్టేషన్ తీసుకొచ్చి అప్పగిస్తానని పట్టుబట్టారు. మధ్యాహ్నం భోజన పథకంలో ప్రభుత్వ పాఠశాలకు కోడిగుడ్లు సరఫరా చేసి ఏజెన్సీ ఇస్తామని విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వైకాపాయంలో తన దగ్గర 28 లక్షలు తీసుకొని మోసగించాడని చిలకలూరుపేటకు చెందిన మున్నంగి రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ 1A నోటీసులు ఇచ్చి స్టేషన్కి పిలిచినా రాకుండా పరారయ్యాడంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నారాయణల మండలం జంగపల్లిలో వైకాపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి విడుదల రజని వస్తున్నారని, అదే కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సిఐ గారు ఏంటిది ఇది? చిలకలూరుపేట సిఐ సుబ్బానాయుడుపై ఎస్ఐ పుల్లారావు జంగాలపల్లి వెళ్లారు. మోసం కేసులు నిందితుడు ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తమకు అప్పగించాలని విడుదల రజనీని కోరారు. శ్రీకాంత్ కారులో లేదని ఆమె సమాధానమిచ్చారు. ఉన్నాడో లేదో చూస్తామని సిఐ చెప్పగా కుదరదంటూ అడ్డుకున్నారు. మీరు పక్కకి వెళ్ళండి, కారులో లేకపోతే వెళ్ళిపోతామని చెప్పినా ఆమె వినలేదు. సిఐ గారు ఏంటిదంటూ రజని పోలీసుల్ని పదే అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్ రెడ్డిని అప్పగించేది లేదని వాదించారు. తన కారులోనే తీసుకొస్తానని వాదించడంతో చేసేది లేక ఎడ్లపాడు వరకు రజనీ కారులోని శ్రీకాంత్ రెడ్డిని అనుమతించారు. ఎడ్లపాడు స్టేషన్లో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అప్పగించి రజనీ వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శ్రీకాంత్ రెడ్డి A2గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అది
ఎంఎస్ఎంఈ పార్కుకు భారత్ సింధూరుగా నామకరణము. పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి. భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ఎంఎస్ఎంఈ పార్కుకు భారత సింధూర్ అని పేరు పెట్టినట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. లాభాలు కాసే సముద్ర నాచు అంట. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే విరమణ ఉల్లంఘన, కాల్పుల విరమణ, భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటలోనే పాక్ ఉల్లంఘన. పాక్ ఎయిర్ బేస్లపై ఇరుసుకుపడ్డ భారత్. 8 కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి, సైనిక స్థావరాలు, రాడార్ స్టేషన్లో ఆయుధాలు ధ్వంసము. శుక్రవారం అర్ధరాత్రి అనంతరం డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాక్ యత్నము. విజయవంతంగా అడ్డుకున్న భారత్. S-400 వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచార అవాస్తవము. రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి. ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రి దాస్ సమర్థన. వివరణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్టు. పాక్ దిగి వచ్చింది. ఆ దేశ డీజీఎంఓ ఫోన్ చేశారు. మన డీజీఎంఓ అంగీకరించారు. మళ్ళీ రేపు ఇరు దేశాలు డీజీఎంఓలు భేటీ. అది కాల్పులు విరమణ తర్వాత 4 గంటలే పాక్ సైన్యం ఉల్లంఘన, డ్రోన్లతో దాడి. కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మళ్ళీ చిమ్మ చీకట్లు. పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతుంది, ఖండిస్తున్నాము, సీరియస్గా తీసుకుంటాము, ప్రతి చర్య తప్పదు. మిస్రీ. కాల్పుల విరమణ కట్టుబడి ఉంటాము, పాక్ ప్రధాని. పాక్కు అన్నీ దెబ్బలే. సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ జాతీయాల విశాల తిరస్కరణ, ఎగుమతులు దిగుమతులు నిషేధం, పాక్ నౌకలకు భారత పోర్టులకు నో ఎంట్రీ, పిఓకేలోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, బలిస్తీన్ పైన కోల్పోయిన పట్టు, 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం, కందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా, ఆపరేషన్ సింధూర్లో ముట్టబెట్టిన భారత సైన్యం, అంత్యక్రియలో పాల్గొన్న పాక్ ఉన్నతాధికారులు, పాక్ సైన్యము, ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలు, తడబాటు లేదు, గడబిడ లేదు, పట్టు సడలించకుండానే భారత్ దూకుడు, పాక్ను ఊపిరి సలవని మన సైన్యం, శత్రుభూగాములకు సొరబడి మరీ క్షిపణుల వర్షం, ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు నిర్వహం. మోడీ నేతృత్వంలో అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన అధ్యక్షతన అఖిలపక్షం పెట్టండి, పార్లమెంటు నిర్వహించండి. కాంగ్రెస్. అప్పు కోసం తప్పకుండా విరమణ పాటించాలని IMF పట్టుబట్టిందా? ఆపై అమెరికా ఒత్తిళ్ల ప్రభావం. ఇప్పటికే దివాలా అంచుల్లో పాకిస్తాన్. ఇంకా చూస్తే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిన్న స్టార్ట్ అయినాయి వైభవంగా. మిస్ వరల్డ్ పోటీలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం. వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ తారలు దిగి వచ్చిన వేళ వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు. భారత తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం. వేడుకల్లో ఉట్టుపట్టిన తెలంగాణ సంస్కృతి, ఆకట్టుకున్న పేర్ని నృత్యం, భారత మాతాకి జై నినాదంతో మార్మోగిన ప్రాంగణం. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య పోటీలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది దివిలో ఉండే తారలంతా భూమికి దిగి వచ్చే, అందులోనూ హైదరాబాద్కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. చూడండి, అక్కడ చూస్తే 70 లక్షల లంచం డిమాండ్. ఐటీ కమిషనర్ జీవన్లాల్ అరెస్ట్. CBI అదుపులో. ఆయనతో పాటు మరో 4. 1.39 కోట్ల నగదు స్వాధీనము. చూడండి,
15 ఏళ్లుగా ఒకరికే కాంట్రాక్టా? ఎక్సైజ్ శాఖల విచిత్ర పరిస్థితి. మద్యం సీసాలపై లేబుల్ వేసే కాంట్రాక్టు నిరవధికంగా ఓ వ్యక్తికే. ఆ సేవలు అందిస్తున్న ప్రభుత్వము సమస్యలను పట్టించుకొని పోయినాం. కొందరు ఉన్నతాధికారులు పాత్రపై తీవ్ర ఆరోపణలు. ఒక్క లేబుల్ మీద 22 పైసలు లాభము. ఇస్లాం పేరిట పాక్ మరణ హోమం. ఆ దేశానికి ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. భారత భూమి కోసం ప్రాణాలిస్తాం. మజ్లిస్ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్కు చైనా మద్దతు అపోహే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. బండి సంజయ్ ఆదేశాలతో కాశ్మీరులోని తెలుగు విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు. సైన్యానికి అమ్మవారి దీవెనలు ఉండాలి. కిషన్ రెడ్డి. ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టిన కారు. మంటలు చెలరేగే కారులో 2 వ్యక్తులు సజీవ దహనం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి. పెద్దంబరపేట ఔటర్ జంక్షన్ సమీపంలో ఘటన. పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు కారులో సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. చూడండి. ఎండలకు రాజన్న కోడలు విలవిల. 2 కోడలు మృతి, మరిన్నిటికి అవస్థత. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఎండల తీవ్రతకు తట్టుకోలేక గోవులు అవస్థతకు గురై మృత్యువాత పడుతున్నాయి. సురవరం సుధాకర్ రెడ్డితో జానారెడ్డి. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డితో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు. గురునానక్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కంజనపల్లికి చెందిన భావన 20 గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతుంది. క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న ఆమె శనివారము జరిగే కాలేజీ వార్షికోత్సవంతో అవార్డు తీసుకోవాల్సి ఉంది. అయితే శనివారం ఉదయం గదిలోని ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకునింది. శుక్రవారం రాత్రి 2 గంటల పాటు భావన ఫోన్లో ఎవరితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా భావన ఆత్మహత్యకు గురునానక్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఏబీపీ ఎస్ఎఫ్ఐ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేశారు. యుద్ధ ప్రాతిపదికన సీతారామం పూర్తి చేస్తాము. ఖమ్మం జిల్లాలో 7.8 లక్షల ఎకరాలకు నీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. 70 లక్షలు డిమాండ్. ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ అరెస్ట్. సిబిఐ అదుపులో ఆయనతో పాటు మరో 4. 18 చోట్ల సోదాలు. 1.39 కోట్ల నగదు స్వాధీనము. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే యత్నము. కవితపై భువనగిరి ఎంపీ చాముల ధ్వజం. అదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే విరమణ ఉల్లంఘన. పాకిస్తాన్ 2 నాలుకల ధోరణి. జమ్మూ కాశ్మీర్ పాక్ ముష్కరుల దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికాన్ని శనివారం రాత్రి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం ఆయన స్వగ్రామమైన కల్లితాండాకు తీసుకొచ్చారు. దారి పొడవునా వేలాది మంది ప్రజలు అమరవీరుడికి జోహార్లు అర్పించారు. గ్రామంలో కన్నీటితో స్వాగతం పలికారు. గంగమ్మకు తిరుమల వెంకన్న సారే వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు శనివారము తిరుమల శ్రీవారి సారే సమర్పించారు. మిగులుపై గుబులు. ఉపాధ్యాయుల రేషన్లోనూ మెలకలు. బదిలీల్లో సీనియర్లకు తీవ్ర అన్యాయం. రెడ్ బుక్ అండతో కాకి కావరం. కారులోంచి లాగి తోసేసి మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల అనుచిత ప్రవర్తన. రెచ్చిపోయిన చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు. మాట్లాడితే నీపైన కేసు పెడతామని బెదిరింపు.
ఆమె అనుచరుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏ కారణంతో అరెస్ట్ చేశారని అడిగినందుకు దౌర్జన్యము. మొన్న రాత్రి కంతేరులో ఎస్సీ మహిళ ఎంపీటీసీ సభ్యురాలి అరెస్టు. 2 నిమిషాల్లో దుస్తులు మార్చుకొని వస్తానన్నా వినిపించుకొని పోయినాం. అది నిన్న విడుదల రజని చిలకలూరుపేటలో పోలీసుల మీదనే ఈరవేంగారం చేస్తుంది. ఒక మంత్రిగా ఉండి పనిచేసి సిగ్గు మొగ్గు ఉండదు ఆయనకు. పోలీసులతో అలా మాట్లాడుతుంది. దాంట్లో చూస్తే ఏరే సామాన్యుడు అదే మాట్లాడితే స్టేషన్లు వేసి సావగొడతారు. అదే ఆయన మంత్రిగా పనిచేసి ఒక సిఐ మీదనే దురుసుగా ప్రవర్తిస్తుందంటే ఆయనకి ఎంత కండకావరం ఉందో మీరే చూడండి. పేదల ఉపాధిపై దెబ్బ. ఈ విడుదల రజని అనుచరుడు, ఆయన పేరు శ్రీకాంత్, అతను వైసీపీ హయాంలో స్కూళ్లకు ఇచ్చే కోడిగుడ్లది ఏజెన్సీ ఇప్పిస్తానని చెప్పి 20 లక్షలు 28 లక్షలు తీసుకున్నాడంట. ఇంతవరకు ఆ ఏజెన్సీ ఇవ్వలేదంట, డబ్బు ఇవ్వలేదంట. ఇవ్వకపోతే ఆయనవి కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడానికి పోతే కారులో పెట్టుకొని లేరని చెప్పి కొట్లాడుతుంది విడుదల రజని. తర్వాత ఆమె కారులోంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిపోయారు. ఇది అదే సామాన్యుడు ఒక పోలీసుల మీద తిరగబడితే ఇట్లే ఉంటుందా? ఆయన మంత్రిగా పనిచేసింది, పలుకుబడి ఉందని చెప్పి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తే ఆయనను అరెస్ట్ చేయబోయి ఆయన మీద ఏం కేసు పెట్టలేదు. అదే సామాన్యుడు అయితే కేసు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసేది ఏం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసింది ఏం లేదు. ఆర్థిక అంశాలు అటెంచితే ఆర్థికేతర పీఆర్పీని కూడా నియమించలేదు. పెండింగ్లు డిఏలు ఒకటి ఇవ్వలేదు. ఉద్యోగులు నాయకులు సమాధానం చెప్పుకోని స్థితిలో ఉన్నామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బప్పిరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడి, సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఎన్నికల హామీలు అమలు ఎప్పుడు? కూటమి పార్టీలు గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక వాటిని గుర్తించే ప్రస్తావన లేదు. ఏడాది అయినా గత ప్రభుత్వం విమర్శలే తప్ప అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. 27న కేరళకు నైరుతి. ఈసారి ముందుగానే పలకరించనున్న ఋతుపవనాలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా లోపల ఏమన్నా పేజీల్లో ఉండే వార్తలు చూద్దాం. రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం. మృతుల్లో 3 కూలీలు, 2 ఆశా వర్కర్లు. ఎక్కడది? రాష్ట్రంలోని శనివారం జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా పరుచూరు మండలం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై మోర్చూరు నుంచి గుంటూరుకు వెళుతున్న గ్రానైట్ లారీ బోల్తా పడిన ఘటనలో 3 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వింట మృత్యు గంట. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. నవవరుడు అతడి బావ మృతి. కారుపై పడిన మరో కారు డివైన్ను ఢీకొని ఎగిరి మరో కారుపై బోల్తా. చూడండి, నవవరుడు అంట, పాపం చనిపోయాడంట. నేటి నుంచి పాడేరులో మీద కొండమ్మ తల్లి ఉత్సవాలు. అల్లూరి సీతారామ జిల్లాలో అంట. సింహాచలం ఈవోగా సుజాతకు అదనపు బాధ్యతలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వీనాడు చూద్దాం. వీనాడు కాల్పుల విరమణ గంటల్లోనూ పాక్ ఉల్లంఘన. వేదికపై తమ జాతీయ పతాకాలతో మిస్ ఇండియా నందిని గుప్తా, ఇతర దేశాల సుందరీమణులు. అందాల పండగ. వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 250 మంది కళాకారులతో కనుల పండగ పేరిన నృత్యం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మిస్ వరల్డ్ క్రిస్టన్ బీజ్కోవా.
తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్ళకు కట్టేలా ప్రదర్శనలు, ర్యాంపుపై తలుక్కన మెరిసిన సుందరీమణులు. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా శ్రీకారం, ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి హాజరు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో అంతర్స్కూర్ సుధారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, మిస్ వరల్డ్ క్రిస్టినా, సీఈఓ జూలియా మోర్లీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్. నేటి ఉదయమే వెబ్సైట్ ఫలితాలు. మృతుల్లో వైద్యులు, 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్ల అరెస్టు. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో సంచలనం, గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులు. సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్, నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు. చూస్తే ధాన్యం తడిసి అన్నదాత తల్లడిల్లే. మాన్కొండూరు నీటి నుంచి ధాన్యాన్ని వేరు చేస్తున్న రైతులు. గింజ పొంగు చేసి రాశిగా పోసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వృద్ధ దంపతుల జీవన పోరాటం. దేశ రక్షణ నిధికి ఎమ్మెల్యే నెల వేతన విరాళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చప్పుదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం దేశ రక్షణ నిధికి 1 నెల వేతనాన్ని విరాళంగా అందజేసినట్లు శనివారం ప్రకటించారు. ఆమె చల్లని చూపు ఇప్పటికీ మా వైపు, యూనిఫామ్లో చూడాలన్నదే అమ్మ కళ. మాతృమూర్తులపై జిల్లా ఉన్నతాధికారులు మనోగతం. మాతో స్నేహితురాలిలా, మేము 3 అక్కచెల్లెళ్ళము. అమ్మని విజయ్ కుమారి బాల్యం నుంచే మమ్మల్ని స్వేచ్ఛా వాతావరణంలో పెంచారు. ఆడపిల్లలనే భేదం లేకుండా చదువుతో పాటు అన్ని పనులు నేర్పించారు. ఇరవై 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్. చిన్నారిని బలి తీసుకున్న బియ్యం డబ్బా. ఆటలాడుతూ దాక్కునే ప్రయత్నం, మూత బిగుసిపోవడంతో ఘోరము. తల్లి కుమార్తెలు ప్రాణాలు తీసిన కూలర్. విద్యుత్ఘాతంలో నిద్రలోని మృతి. చూడండి, వేసవిలో ఉపశమనం ఇచ్చే కూలర్ 2 ప్రాణాలను వరించింది. దానివల్ల స్తంభించిన విద్యుత్ఘాతంలో తల్లి కుమార్తె దుర్మరణ పాలైన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కుల మండలం గుల్లాతాండాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకునింది. 10 ఏళ్లలో తెలంగాణ అప్పులు పాలు చేశారు. బరాస్పై బట్టి విక్రమార్క ధ్వజం. వారు చేసింది గోరంతా, చెప్పింది కొండంతా పొంగిలేటి. అశ్వరావుపేటలో విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన. గచ్చిబౌలి స్టేడియం వద్ద నిరసన తెలుపుతున్న మహిళా ప్రజా సంఘాల నాయకులు. అందాల పోటీలు నిలిపేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన. అందాల పోటీలు దేనికి సంకేతం? సిపిఐ నేత నారాయణ. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు, 5 అరెస్టు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసినాము. ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. విరమణ ఉల్లంఘన, కాల్పుల విరమణ భారత్ పాక్ ఓకే. ఒప్పందం కుదిరిన గంటలోనే పాక్ ఉల్లంఘన. దేశమే ముందు, దేశానికి కష్టమొచ్చే కలిసి నడవాలి. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదం. త్రివిధ దళాలకు మద్దతుగా ఉందాం. కాల్పుల విరమణ శుభ పరిమాణం. కేంద్రానికి అండగా ఉంటాం బాబు. కులమతాల ఐక్యతే బలం పవన్. రాజ్భవన్లో సర్వమత సమావేశంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం. లిక్కర్ భాషల కోసం సిట్ వేట. 3 రాష్ట్రాల్లో ముమ్మరు గాలింపు. అజ్ఞాతంలోనే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ 13న. దీంతో నేడు సిట్ ముందుకు రావడం డౌటే. అవినీతి విజిలెన్స్పై ఆర్టీసీ వేటు. కడప జోన్లో ఈఎండ్ఎస్ఓ రహమాన్ సస్పెన్షన్.
సహకరించిన 9 మంది సిబ్బందిపైన చర్యలు. విజయవాడలో సరదా బుల్లోడు ఈఆర్కు ఒత్తాసు పలికిన ఏడీ పైన విచారణ చర్యలకు రంగం సిద్ధం. పోలవరం ఓకే గుడ్. ప్రధాన ప్రాజెక్టు డ్యాంపై అంతర్జాతీయ నిపుణుల సంతృప్తి. ముందుగానే ఋతురాగము. ఇంకా చూస్తే లోపల పేజీల్లో హెలిప్యాడ్ కేసులో నేడు విచారణకు తోపుదుర్తి. కుంటిబద్ది హెలిప్యాడ్ కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత శ్రీకాకుళం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదివారం విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ అధికారి రామగిరి శ్రీధర్ను ఈ మేరకు సమాచారం అందించాము. అది విడుదల రజని ముఖ్య అనుచరుడు అరెస్టు. మాజీ మంత్రి కారులో దాక్కున్న శ్రీకాంత్ రెడ్డి. కారు తలుపులు అడ్డంగా నిలబడిన రజని ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులపై వాగ్వాదము. బలవంతంగా తలుపులు తెరిచి అదుపులోకి. చూడండి, కారులో దాచిపెట్టుకొని ఒక మంత్రిగా పనిచేసి సిగ్గులేని రజనీ గారు, మీరు ఆడవారుగా ఉండి తప్పు చేశారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి మీరు అతన్ని ఒక తప్పు చేసిన వాడిని కారులో దాచిపెట్టుకొని సిఐ గారు వస్తే వాళ్ళకి అడ్డంగా నిలబడి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారంటే మీకు ఇంకా గండకావరము పొగురు తగ్గట్లేదు రజనీ గారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు మీరు ఏమేం చేశారు అని ఇంకా ప్రజలు మిమ్మల్ని చీరదిచ్చుకున్నా కూడా మీరు ఇంకా మారకపోతే అది మీ కర్మ అనిపిస్తుంది. పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది అందరూ కోరుకుంటున్నారు. పేదవాడ ఉన్నవాడ ఒక విధంగా చూడకూడదండి, అదే చూడాలి. రేపటి నుంచి హైకోర్టుకు ఏసీబీ సెలవులు. వెకేషన్ కోర్టుల విచారణ తేదీలు ఖరారు. ఇదేనండి 3 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అదే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.